వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. భార్యతో గొడవ, జడ్జి సూసైడ్. చదువులో రాణించి చిన్న వయసులోనే జడ్జి అయ్యాడు. ఇంత సాధించి చివరికి కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది కనపడిన లోకాలకు ఇటీవల కాలంలో చాలామంది చిన్న చిన్న విషయాలకే క్షణికావేశాన్ని గురవుతున్నారు. మంచి చదువు ఉండి సొసైటీలో గౌరవమైన స్థానంలో ఉన్న వాళ్ళు సైతం కొన్ని విషయాల్లో మనస్తాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాంపల్లి ఎక్స్చేంజ్ ప్రత్యేక జేఎఫ్సీఎం జడ్జి ఏ మణికంఠ 36 ఏళ్ళు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాగ్ అంబర్పేటలోని ఓ అపార్ట్మెంట్లో ఆయన కుటుంబంతో ఉంటున్నారు. మహబూబా నగర్ జిల్లాకు చెందిన లావణ్యతో 7 సంవత్సరాల క్రితం మణికంఠ పెళ్ళయింది. వీరికి విశ్వనాథ్ 5 సంవత్సరాలు అనే కొడుకు ఉన్నాడు. గత కొంతకాలంగా మణికంఠ తన భార్యతో గొడవలు పడుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల మణికంఠతో గొడవ పడి తన కొడుకుతో లావణ్య పుట్టింటికి వెళ్ళింది. మరోవైపు మణికంఠ తల్లి అనారోగ్యం పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. ఓవైపు తల్లి అనారోగ్య పరిస్థితి విషమించడం, ప్రాణంగా చూసుకున్న కొడుకు భార్య పుట్టింటికి తీసుకుని వెళ్ళిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం భార్యకు ఫోన్ చేయగా మళ్ళీ ఇద్దరు మధ్య గొడవ జరిగింది. నిన్ను కొడుకును చూడాలని ఉంది, రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. భార్య మాట వినదు. తల్లి అనారోగ్య పరిస్థితి బాగాలేదు. ఇలా అన్ని రకాలు మనోవేదనకు గురయ్యాడు మణికంఠ. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెంది బెడ్రూమ్లోకి వెళ్ళి భార్య చున్నీతో ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా స్పందన రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మణికంఠ మృతదేహాన్ని ఉస్మానియాకి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు అంబర్పేట ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపారు. చిన్న వయసులోనే జడ్జి స్థాయికి ఎదిగి మణికంఠ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఊహించలేకపోతున్నామని తోటి న్యాయవాదులు, దివంగత వ్యక్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మణికంఠ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.